పర్యావరణ పరిరక్షణలో సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపితమైంది. ఆర్జీవన్ ఏరియా పరిధిలోని జీడీకే లెవెనింగ్లేడ్ గని సమీపంలో గల భారీ వృక్షం ఇటీవల కురిసిన గాలివానను తట్టుకోలేక నేలకొరిగింది. సుమారు 80 సంవత్సరాల వయసు గల ఈ వృక్షాన్ని సంరక్షించాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. నేల కొరిగిన ఆ భారీ వృక్షాన్ని శాస్త్రీయ పద్ధతిలో తరలించి స్థానిక సింగరేణి సెంట్రల్ నర్సరీ సమీపంలోని జంక్షన్ రోడ్డు వద్ద ప్రాణ ప్రతిష్ఠ చేశారు. పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని, వృద్ధ వృక్షాలను సంరక్షించడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ చెప్పారు. అందరికీ నమస్తే. సింగరేణి కాలరీస్ సంస్థ పర్యావరణాన్ని రక్షించడంలో కానీ మొక్కలను రక్షించడంలో కానీ ఎల్లప్పటికీ ముందుంటుంది. నిన్న సాయంత్రము గోదావరి ఖని ఆర్జీవన్ ఏరియాలో జీడీకే లెవెనింగ్ లైన్ల మీద వచ్చిన గాలి తుఫాన్లో సుమారు ఒక 80 ఏండ్ల లైఫ్ ఉన్న రావి చెట్టు పడిపోవడం జరిగింది. అది గమనించిన ఏజెంట్ శ్రీనివాస్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కరుణ గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ 80 ఏండ్ల చెట్లని బతికిద్దామన్న ఉద్దేశంతో పాత 3 ఇంక్లైన్ ముందు నర్సరీ జంక్షన్లో ఈ యొక్క మనం ఎదురుగా చూస్తూ ఉన్నాం. దాన్ని అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకొని ఆ మొక్కను బతికించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. రాబోయే 2 నెలల పాటు కూడా దీనిని బతికించడానికి కావాల్సిన చర్యలని తీసుకోబోతున్నాము. ఈ రకంగా ఆ 80 ఏండ్ల రావి చెట్టును మళ్ళీ మన యొక్క చుట్టుపక్కల పరిసరాలతో కలిపి పర్యావరణాన్ని రక్షించడంలో ఏ చర్యలు తీసుకున్నారో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. గౌరవ జీఎం ఆర్జీవన్ ఏరియా శ్రీ లలిత్ కుమార్ గారి ఆదేశముల మేరకు నిన్న గాలి దుమారానికి జీడీకే లెవెనింగ్ లైన్లో ఒక రావి చెట్టు సుమారు 80 సంవత్సరాల వయసు గల రావి చెట్టు గాలికి నీలం పడిపోవడం వలన దాన్ని ఏ విధంగా రక్షించాలని ఏజెంట్ గారు పలు విధాలుగా నాకు అడగడం వలన దాన్ని మళ్ళీ ట్రాన్స్లోకేట్ చేద్దాం, దానికి పునర్జీవం ఇద్దాం అనే ఉద్దేశంతో జీఎం గారు కూడా దీన్ని ఎట్టి పరిస్థితిలో ఈ మొక్కను కాపాడాలా. ఎందుకంటే ఈ మొక్కతోటి ఈ చెట్టుతోటి అక్కడ కార్మికులకు చాలా అనుబంధం ఉంది. అక్కడ పనిచేసే వాళ్లకు ఆ చెట్టు పడిపోయిన తర్వాత అందరూ చాలా బాధపడ్డారు. ఆ బాధ నుండి మనం విముక్తిని కలిగించాలంటే ఈ చెట్టును ఎట్టి పరిస్థితులైనా రక్షించాలని చెప్పేసి జీఎం గారు చెప్పడం వల్ల ఆ చెట్టును జీడీకే 3 ఇంక్లైన్ ఎదురుగా నర్సరీ మరియు సుందిళ్ళ పోయే జంక్షన్లో మళ్ళీ దానికి శాస్త్రీయ పద్ధతిలో అన్ని రకాలుగా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ పునర్జీవం రావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని ట్రీట్మెంట్స్ సకాలంలో చేసి ఈరోజు ఇక్కడ 5 గంటల నుండి 7 గంటల ప్రాంతంలో దీన్ని ట్రాన్స్లోకేట్ చేశాము. వచ్చే నెల 15 రోజుల్లో దీనికి ఆకులు వచ్చే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని సింగరేణిలో పర్యావరణానికి సింగరేణి అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తుందని చెప్పడంలో జీఎం గారు తీసుకున్నటువంటి చొరవ మరియు మా ఏజెంట్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ ఇది అందరికీ మనం చూస్తూనే ఉన్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై సింగరేణి. ఈ కార్యక్రమంలో జీఎంతో పాటు 11 గ్రూప్ ఏజెంట్ చిలుక శ్రీనివాస్, ఫారెస్ట్ ఆఫీసర్ కర్ణ, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డీజీఎం పైడీశ్వర్, హనుమంతరావు, ఏఐటీయూసీ జీఎం కార్యాలయ ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు. కాగా 80 ఏళ్ల చరిత్ర కలిగిన వృక్షాన్ని కాపాడి పునఃప్రతిష్ఠ చేసిన జీఎం లలిత్ కుమార్ చొరవను స్థానికులు, పర్యావరణ ప్రేమికులు ప్రశంసించారు.